అమెరికా వాషింగ్టన్ డీసీ హోటల్లో ట్రంప్ టార్గెట్ గా జరిగిన కాల్పులపై విచారణ ముమ్మరమైంది. ఎఫ్బీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. అన్ని కోణాల్లోనూ ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించింది. కాల్పులు జరిగిన వ్యక్తి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వాషింగ్టన్లో భద్రత పెంచింది. విధుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిన్నర్ మీట్లో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా సభా ప్రాంగణంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. నిందితుడు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. డిన్నర్ మీట్లో 2600 మంది పాల్గొన్నారు. కాల్పుల శబ్దంతో వెయిటర్స్ పరుగులు తీశారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డిన్నర్ జరుగుతుండగానే అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సహా కీలక నేతలను వేదిక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సాయుధ దళాలు వేదికను, హోటల్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ ప్రస్తుతం లాక్డౌన్ లో ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతా బలగాల పరారీలో ఉంది. కాల్పులకు గల కారణాలేంటి, నిందితుడు ఎవరు అనే కోణంలో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక కాల్పులు జరిగిన సమయంలో డిన్నర్ ప్రోగ్రాం ఊపందుకుంటోంది. అతిథులు తమ మొదటి కోర్సుగా స్ప్రింగ్ ఫీ బురాటా సలాడ్ తింటున్న సమయంలో హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తుపాకులు చేతబూని డయాస్ వైపు దూసుకెళ్లారు. ఆ సమయంలో స్టే డౌన్ అని ఏజెంట్లు గట్టిగా అరుస్తుండటంతో విందులో పాల్గొన్న జర్నలిస్టులు, రాజకీయ నాయకులు తమ టేబుళ్ల కిందకు దూరి ప్రధాన రక్షణ పొందారు. గందరగోళంలో వైన్ గ్లాసులు పగిలి టేబుల్ క్లాత్స్ పై ఒలికిపోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. కాల్పులు జరిగిన కాసేపటికే పరిస్థితి చక్కబడ్డంతో కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ట్రంప్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉండి తదుపరి భద్రతా క్లియరెన్స్ కోసం వేచి చూశారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. 1981లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై కూడా ఇదే హోటల్ వెలుపల హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం వాషింగ్టన్ వీధిలో భారీగా భద్రతను పెంచారు. నిందితుడి నేపథ్యంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.